కేసీఆర్ పరిపాలన అంటే ఆయన ఇట్లా పేదోళ్ళ కడుపులు కొట్టలే. సరే ఆయన కూడా చేసిండు, దౌర్జన్యం చేయలేదు అన్నట్లేదు, కానీ మా పేదరికానికి అయితే రాలే. ఇప్పుడు నేను వచ్చినాకనే ఆయన గెలిచిండు, ఇక్కడ పెట్టుకున్నాకనే ఆయన కానీ రాలేదు. పోలీసు వాళ్ళు కూడా డిస్టర్బెంట్ చేయలే మమ్మల్ని. అమ్మా మీ బతుకులు మీరు బతుకులు లోపడి పో అంటే మేము కూడా బద్మాషేతలు చేసినాం, మంచోళ్ళం కాదు. మా దాంట్లో కూడా రోడ్డు మీదకి పెట్టిర్రు, అడ్డలు అమ్ముకుర్రు, అన్నీ అమ్ముకుర్రు. అమ్ముకున్నందుకు సిగిస్తాయి, అమ్ముకున్న దానికి మళ్ళీ కొత్త దానికి ఇక్కడ లేదు అని తీసేసే రూల్స్ ఉండాలి. అది పెట్టక మమ్మల్ని అందరిని పెంట కుప్పలో దూడితే మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి నాన్న? మేము ఆగమైపోవాలి కదా. ఇప్పుడు నా బతికేంది? నేను ఆడదాన్ని, నాకు మొగడు లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నేను కష్టం చేసుకొని నేను బతికేదాన్ని. ఇప్పుడు కనీసం కూడు దించేందుకు కూడా అవకాశం ఉండాలిగా నాకు. ఎవరికి అడిగిపోతే ఎవరు పెడతారు? ఒక అన్నలు పెడతారా, తమ్ముళ్ళు పెడతారా, కొడుకులు పెడతారా? ఎవరు పెడతారు? మరి ఇది అన్యాయం కాదా? దోసుకున్నట్టు కదా. మరి దోపటము బంద్ చేస్తాడా? మాకు ఒక జీవాధారం చూపిస్తాడా? ఆయన దయ. ఇప్పుడు మేము కూడా ఆయన తిట్టాలని చాలా మంది అంటారు, కానీ తిట్టము. మాకు అవకాశం కల్పించిన దాకా మా బాధ ఉసురు పంచుకుంటాడా, మాకు న్యాయం చేస్తాడా? ఆయన వరకు పోయి మాకు న్యాయం చేస్తేనే ఏమన్నా కానీ చాలా మంది సేవలు వేస్తాయి. ఇప్పటికి అలిసిపోయి ఉన్నాం, మేము చెప్పి చెప్పి అలిసిపోయి ఉన్నాం. ఈయన రాగానే ఆయన రాగానే గేమ్ ఆడుతురు మాతోని, కానీ మాతోని ఆడే అవసరం లేదు. మేము ఎక్కడికైనా పోతాం, ఆయన కాడికి కూడా పోయేంత ఇప్పుడు సోమతి తెచ్చుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి కాడికి పోయేంత సోమతి తెచ్చుకుంటున్నాం, కానీ తెచ్చుకునే పరిస్థితి రాకుండానే ఆయన మా కాడ కల్పించాలి. ఇప్పుడు ఈడ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈడ ఖాళీలో అందరు ఇచ్చిర్రు కదా. మేదీపట్నంలో చూడు ఎంత ట్రాఫిక్. పూల మార్కెట్టు, చేపల మార్కెట్టు, కూరగాయల మార్కెట్టు, రోడ్డు మీద పండుగలప్పుడు నేను నూకితే ఆడబడతా. ఆడలేని ట్రాఫిక్ రైతు బజార్లో ఈడనే వనస్థల పురాలు ఎందుకు వచ్చింది? అంత ట్రాఫిక్ ఏముంది? అంత పోలీసు ఆయన కూడా మమ్మల్ని దౌర్జన్యం చేయలేదు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మాకు చేసే అంత అవకాశం ఏంది? తీసుకుపోమని నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎన్ని రోజులు ఇంత అవకాశం, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం ఎవరన్నా కానీ నేను స్టేషన్లకైనా కూర్చుంటా, కానీ మాకు న్యాయం జరగాలి. ఈడనైతే మేము ఉండలేము ఈ గల్లీలా. ఇగో ప్రతి ఒక్క రాయకుడు పార్క్ వస్తాడు, ఆమె కుర్చీ మీద కూర్చుంది అంటాడు. నాకు చేత కాదు, నేను కుర్చీ మీద కూర్చుంటా. నువ్వు గద్దె మీద కూర్చున్నప్పుడు నేను కుర్చీ మీద కూర్చోలేనా? నాకు లేదా స్వాతంత్రం? నీ కోటేసి గెలిపించినప్పుడు నువ్వు గద్దె మీద కూర్చున్నావు, నేను కనీసం కుర్చీ మీద కూర్చున్నంత అవకాశం కూడా లేదా నాకు? కూర్చుంటా, నాకు చేత కాదు. ఆమె కుర్చీ మీద కూర్చుంది కదా, ఆమె చెల్లు పెట్టుకుంది కాదంటే నేను చెల్లు పెట్టుకుంటా, నేను దునియా కష్టం చేసుకుంటే దునియా పెట్టుకుంటా. మమ్మల్ని బెదిరించే అవకాశం ఎవరికి లేదు, రావద్దు. మాకు మటుకు రైతు బజార్నే కల్పించాలి. మేము రోడ్డు మీద బతుకులు సరే ముందరకు వచ్చినాం అనుకో, తప్పు మాది. అమ్మా ఇది కరెక్ట్ కాదని మాకు ఒకటి పద్ధతి పెట్టు. గోడకాయ నేను వద్దంటలే, మా గోడకాయ ఇంకో మనిషికి గింతయి. ఇప్పుడు ఇంతున్నాం కదా, ఇప్పుడు గింతయి ఒక 20 మందికి ఇస్తా, ఒక 10 మందికి ఇస్తా, ఒక 5 మందికి ఇస్తా. కడమాలం ఎక్కడ పోతాం? ఇస్తా అందరికి ఇవ్వాలా, లేకపోతే లేదు. అది నేను చెప్పేది.